వెలమ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన షాద్నగర్ ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని పద్మనాయక వెలమ సంఘ అధ్యక్ష కార్యదర్శులు వేణుగోపాలరావు ప్రకాష్ రావు అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో వెలమ సంఘ నేతలతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. సభ్య సమాజం తలదించుకునేలా ఎమ్మెల్యే శంకర్ వ్యాఖ్యలు చేశారని, వెలమలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి వెలమలు ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు. ఆనాటి ఉప ముఖ్యమంత్రి జేవి నరసింహారావుతో మొదలుకొని ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, పిసిసి అధ్యక్షుడిగా ఎంఎస్ఆర్, మంత్రులుగా జువ్వాడి చొక్కారావు, పురుషోత్తంరావు, వెంకటేశ్వరరావు, జువ్వాడి రత్నాకర్ రావులు సేవలు అందించారని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వంలో అనేక మంది వెలమలు సేవలు అందిస్తున్నారని, 9 మంది వెలమలకు టికెట్ ఇవ్వగా 6 ఎమ్మెల్యేలుగా గెలిచారని తెలిపారు. వేములవాడ, మంచిర్యాల, కరీంనగర్ లాంటి అసెంబ్లీ ఎంపీ స్థానాల్లో వెలమలు అన్ని పార్టీల నుంచి పోటీ చేశారని గుర్తు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యేపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెలమ చరిత్ర తెలుసుకోవాలని బొబ్బిలి బ్రహ్మాండం, తాండ్ర పాపారాయుడు లాంటి మహోన్నతులు ఈ సంఘంలో జన్మించారని చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వెలమ సంఘం అధ్యక్షుడు జువ్వాడి వేణుగోపాలరావు, ప్రధాన కార్యదర్శి చీటి ప్రకాశ్రావు, ఉపాధ్యక్షుడు సంపత్రావు, భూపతిరావు, భీమరావు, వెలమ సంఘ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మండలంలో నియోజకవర్గంలో ఏదో ఒక నిలబెట్టుకొని మొత్తం మంది పాలన చాదగాక మొత్తం మా వెలమ సంఘాన్ని ఆయన కించపరిచిండు. ఆయన చరిత్ర మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి వెలగిస్తారు. అసలు వెలమ చరిత్ర ఏందో ఆయన తెలుసా? బొబ్బిలి బ్రహ్మణ కానీ, తాండ్ర పాపారాయుడు కానీ వెలమ చరిత్ర ఇంటి ఆయన ఎల్లెక్కడ పడిపోవాలి. మా పెద్దలు చేసిన సేవకు ఆయన మమ్మల్ని అంటాడు. ఆయన మళ్ళీ కాంగ్రెస్ నుంచి మమ్మల్ని తీసేస్తారట. వెలుమలు ఎంతమంది ఉంటే అంతమంది. అసలు కాంగ్రెస్ పుట్టిందే 90% మా వెలుమలే పెద్ద సేవ, ప్రజాసేవకు చేసుకుంటా మొదటి నుంచి ఇప్పటి వరకు అన్ని పార్టీలలో కూడా మా వెలుమ సంఘం వెలుమ నాయకులే ఉన్నారు. ప్రతి ఊళ్ళో కూడా వెలుమలు ఇప్పటికి కూడా ఒక వెలుమని చెప్తే 10 ఓట్లు పడితే 10 మంది ఆదరిస్తారు. ఎందుకంటే మేము నిస్వార్థంగా సేవ చేస్తాం కాబట్టి వెలుమలు అంటే మా అందరికీ ప్రజలకు కూడా అభిప్రాయం ఉన్నది. నేనేందో ఎక్కడో పట్టుకొని మమ్మల్ని వచ్చి మీరు లెక్కేస్తా, మిమ్మల్ని కాంగ్రెస్ నుంచి తీసేస్తాను, నువ్వేవలే తీసేసుకోవడానికి. ఖబర్దారు శంకరయ్య చెప్తున్నా, నువ్వు బేషరతుగా ఏర్పాటు చేసుకోవాలి. మేము కూడా అన్ని జిల్లాల నుంచి సమాఖ్యం చేసి, రాష్ట్ర నాయకులతో సమాఖ్యం చేసి ఆయనను ఎట్టి పరిస్థితుల్లో ఆయన విడిచిపెట్టే సమస్య లేదు. హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెడదాం, ప్రెస్ మీట్లో మాట్లాడదామా, లేకపోతే షాద్నగర్ అంటే షాద్నగర్ వస్తాం, లేకపోతే కరీంనగర్ వస్తే ఇక్కడ కూడా మేము స్వాగతించి ఇక్కడ ప్రెస్ మీట్లో ఈ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెడదాం. మరి మేము చేసే తప్పేంటి, మీరు ఎందుకు మాట్లాడారు, కారణం ఏంది తెలవాలి. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే కడువ వేసుకొని పార్టీ ఎమ్మెల్యే అని చెప్పి గర్వంగా మాట్లాడితే మాత్రం ప్రజలు నిలదీస్తారు. వెలుమని ఎక్కడికి పోయినా మీ మీటింగ్లో కూడా మేము డిస్టర్బ్ చేస్తాం. మీరు హైదరాబాద్ వచ్చినా ఇక్కడ వచ్చినా కూడా మేము ప్రకాష్ రావు గారు అన్నట్టుగా తప్పకుండా మేము పిసిసి అధ్యక్షునికి రేవంత్ రెడ్డి గారికి కానీ తప్పకుండా మేము దీన్ని కాంప్లీట్ చేస్తాం.